హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి అయితే 52. ఇప్పుడైతే టైం అయితే 3 అవుతుంది. షాపులైనా పొద్దున అయితే టిఫిన్ అయితే చేయలేదు. సో ఇవాళ అయితే కొంచెం వర్క్ ఉండే, ఇప్పుడైతే షాపులో ఉండా. ఇప్పటి నుంచి అయితే నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతా. కొద్దిగా అయితే అన్నం తిందాం, తినుకుంటా మాట్లాడతా, లేదంటే తిన్నాక మాట్లాడతా. కొంచెం బయటకు వెళ్ళే పని ఉన్నది. సో చలో. సో ఇప్పుడు టైం అయితే 7:45 అవుతుంది. మనం అయితే షాప్ బంద్ చేస్తాం. ఇవాళ కొంచెం గిరాకీ అయితే లేదని చెప్పి కొద్దిగా బయట దగ్గర తిరగలేదు. వీడియో అయితే సరిగా తీయలేదు. ఇప్పుడు అయితే మా ఊళ్ళో అయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో. ఏం పేరు నీ పేరు చెప్పు. చెప్పు అందరికి. మన మా ఊరి పేరు శ్రీకృష్ణ. సో ఇప్పుడు ఇదే ఫస్ట్ వీడియో చూపెడుతున్నా కదా. ఇప్పుడైతే సాయంత్రం బయటకి డాడీ బయటకు ఏమైనా తిందామంటుండు. వీలైతే ఇక్కడ మంచి ఫుడ్ ఏదైనా దొరికితే తీసుకొని తిందాం. చూపిస్తా. నేను కూడా తింటాను అనుకో. సో వెళ్దాం. ఏమైతే 9 అవుతుంది. మనం అయితే సుభాష్ నగర్ శాండ్విచ్ సెంటర్ కి అయితే వచ్చేసినాం. వీళ్ళ శాండ్విచ్ తింటా అన్నాడు మా వాడైతే, చిన్నవాడైతే. సో ఒక శాండ్విచ్, ఒక వడపోవచ్చు మనకైతే. ఒక శాండ్విచ్ వేడివేడి వేసి ఇచ్చారు. దాంట్లో పడము వడపావు, వడపావు, ఒక శాండ్విచ్. అంతేనా శాండ్విచ్ వేసేది? చిన్న బజ్జీలు ఉంటాయి. చిన్న బజ్జీలు ఉంటాయి మన దగ్గర. ఓకే ఓకే. రూపాయి కూడా ఉన్నది, మిర్చి కూడా ఉన్నది. దాంట్లో ఏమిటి అదేంటిదో చట్నీ, కొత్తిమీర చట్నీ. కొత్తిమీర చట్నీ. ఓకే. సో ఇదైతే కొత్తిమీర చట్నీ అట, చూడొచ్చు. కారపొడ, సరేనా? కారపొడ మసాలా. ఓకే. ఇది అలా పెట్టుడేనా? ఇంతేనా? ఇది వడపావా? సో సో మనకైతే వడపావ అయితే తీసుకున్నాం. దీంతో పాటు కొద్దిగా చికెన్ తింటాను. శాండ్విచ్ వచ్చిన వాళ్ళకైతే ఏది తింటారా? శాండ్విచా? ఓకే. సో ఇవైతే అయితే తీసుకుంటున్నా. ఇదైతే మనదైతే వడపావు, అవునైతే శాండ్విచ్. సో ఇప్పుడైతే తిందాం. సో ఇప్పుడైతే నేను తీసుకున్నా ఫస్ట్ బైట్. దీంతో పాటు నేను వడపావు, ఇది వడపావు అనమాట. బాగుంది వేడివేడి. ఇంకా కొద్దిగా ఆనియన్, తెలుగులో ఆనియన్ బాగుంది, వేడింది. బాగుంది, కొంచెం వేడి వేడి ఉన్నాయి. కారం బాగా వేడి ఉన్నాయి కాబట్టి అది మంచి టేస్ట్. ఏదైతే ఆయన కూడా కాబట్టి ఒక తినకూడదు, అప్పుడు తినరు అంతే. సో తిన్నా కొంచెం తినరు. ఏంటి కుమ్మేసి ఎట్లుందిరా? వేడుందా చల్లగా ఉంది? ఇప్పుడే ఇచ్చే వేడి ఉంటుందిగా. కిందట కుదరపుతా ఇంకో చెప్పన్నా. నాకు చూస్తావా? మిర్చా ఉంటావా? మిర్చి ఇంటూ నువ్వు మొత్తం ఇంటికనక మా అమ్మ అడుగుతుంది. మరి మా అమ్మ కూడా తీసుకపోవాలి, నువ్వు ఒక్కడ తినడు కాదు. తీసుకెళ్దామా? తినేసి. సో మళ్ళీ అయితే మనం అయితే ఇంకో చికెన్ తొక్కల దానికి అయితే తెచ్చిన నందిని పికిల్స్ అయితే చూసుకోవచ్చు. వేదే మన చికెన్ తొక్కేదే. చికెన్ తొక్క తీసుకుంటున్నా. స్మెల్ అయితే అదిరిపోయింది కిరాక్గా. అసలు మంచి మంచిగా కలుపు. చికెనేనా ఇదంతా? చికెనేనా? చికెన్. ఇది స్మెల్ అయితే మామూలు అసలేదు. సూపర్. ఒక ట్రై అయ్యే టేస్ట్. 10 పీసులు ఎక్కువ పడ్డట్టు పడుతున్నాయి. పీసులు పడుతున్నాయా? పీసులు పెడుతున్నా. ఎంత ఇది? కిలో ఎంత? కిలో 1000 రూపాయలు. కిలో 1000 రూపాయలా? మనమైతే ఒక పావు కిలో తీసుకున్నాం. కానీ ఇదైతే అడ్రస్ వచ్చే మనకైతే రాధామాత షాపింగ్ మాల్ అయితే ఎదురుగా అయితే ఉంటది. ఒకసారి ట్రై అయ్యేది. గ్యారెల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎట్లా గ్యారెల్? ఎట్లా? 300 kg, 300 రూపాయలు కిలోనట. చక్కెర అంటారు కదా, జొన్న సకినాలు. సకినాలా? బాగానే ఉన్నాయండి. అంతా పచ్చజొన్న సకినాలు. అది షుగర్ పేషెంట్ లాగా. ఓకే ఓకే. సో ఇంకేంటి ఉన్నాయి? లడ్డూలు, రవ్వ లడ్లు. అవి
సున్నుండలు తీసుకోవచ్చు. సున్నుండలు కూడా ఎట్లా ఎట్లా 400 kg. 400 రూపాయలు కిలో. సో మనం అయితే ఒక గ్యారప్ప తిందాం. పప్పు గాని ఏం గ్యారడు ఇది? పప్పు గ్యారడు ఇది. ఇది పల్లి గ్యారడా? పప్పు గ్యారడు. ఏదో టేస్ట్ అయితే బాగుంది నిజంగా. పల్లి గ్యారెస్ బాగుంది. అడ్రస్ అయితే మనసారి చెప్తున్నా. కరెక్ట్ రాజాబాద్ షాప్కి ఎదురుగానే ఉంటుంది. నందిని పికిల్స్. నందిని కదా, నందిని పికిల్స్ అని ఉంటుంది. మన పేరు చెప్పారు, కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. ట్రై చేయరు. ఎట్లా అనిపించింది మీకు కామెడీ. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. సో ఇంతవరకు శాండ్విచ్ తినగా వడపావు తిన్నా, ఆవిడ శాండ్విచ్ తిన్నాను. టమాటా మన చికెన్ తోక అయితే తెలుసుకున్నా. ఇంకా వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి తిందాం. ఇవాళ పొద్దున పొడి వీడియో పెట్టలేగా, ఇప్పుడైతే పెడదాం. సరే చలో. సో ఇప్పుడు టైం అయితే 9:10 అవుతుంది. మనం అయితే అన్నం అయితే తినడానికి పెట్టుకున్నాం. ఇవాళ అయితే మన మార్నింగ్ అయితే వీడియో తీయలేదు కదా, ఇవాళ మనదైతే మునగల కూర అన్నమాట. సో ఇప్పుడు నిన్న ఇందాక తెచ్చిన అయితే ఇంకా చట్నీ ఉన్నది చూసినా, చికెన్ తోకు స్మెల్ అయితే సూపర్ అవుతుంది. ఇప్పుడైతే కమ్మేద్దాం, సంపమింగుదాం. చికెన్ తొక్కుతాను ఎట్లుంటుందో చూద్దాం. స్మెల్ అయితే నిజంగా చెప్తున్నా, జనరల్ సూపర్ ఉంది స్మెల్ అయితే. సో ఇప్పుడు తిని టేస్ట్ ఎట్లా చూద్దాం. ఫస్ట్ బయట మీతో పాటు నేను మొలకలు కూర తిన్నా ఫస్ట్. కొంచెం ఇవాళ మన ఇంట్లో కర్రీ కాబట్టి మొలకలు తండ్రు అయితే పొద్దున ఇద్దాం అనుకున్నా, కొంచెం వర్క్ ఉండేట్లో తీయలేదు వీడియో ఇవాళ. సో తీసుకుంటున్నా. మొలకలు బాగుంది. సార్ ఇప్పుడు చికెన్ ఇద్దాం. చికెన్ పీసు మంచిగా ఉంది, గట్టిగా ఉంది. కానీ గట్టిగా ఉంది, గట్టిగా ఉంది. కొంచెం గట్టిగా ఉంది కానీ స్మెల్ అయితే బాగుంటుంది. కలుపుదాం, ఉప్పు కలిపి ఒక ముద్ద పెడితే మళ్ళా నాన్ వెజ్ తినక దగ్గర 15 రోజులు అవుతుంది. దీపాలకు ముందు తిన్నాం అప్పుడెప్పుడు. శ్వాస లేకుండా అంటే కష్టమే. కౌసంటే కన్నసలు లెక్కన అయిపోయాయి. కౌసంటే ఇష్టం ఉన్న కామెడీ అయ్యారు. తీసుకున్న చికెన్ తొక్కుతోని ఒక 15 రోజుల తర్వాత నేనే ఫస్ట్ బయట చికెన్ పికిల్ తీసుకున్నా శనార్థిలా. అబ్బా ఏమైనా ఉందా? ఇతను వాడుతున్నాను అయిపోయింది. హౌస్ కన్నదలకి అయిపోయింది. బయట తిని బాగుంది. చికెన్ తక్కువ మాత్రం 100% న్యాయం చేశాట. ఇలా తీసుకపోయినా నడుతుంది మంచిగా. దుబాయ్లోకి ఇంత పంపించుకుంటే తీసుకపోతే మంచిగా ఉంటుంది. దుబాయ్ కానీ మస్కట్ కానీ దగ్గర కారపొడి కానీ మన కందిపొడి, కళ్యామాకు తక్కువ ఉంది. మన పండుమిర్చి ఎల్లిపాయ ఇచ్చిన మస్తు ఉంది టేస్ట్. నాన్ వెజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన కౌసుకు ఇలా వేరే ఉంటుంది. ఇంకా ముక్కలు చూస్తే కొద్దిగా గట్టిగా ఉంది కదా, మొత్తం మంచిగా ఉంది. గ్రేవీ అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. ఆన్లైన్లో ఆ పిక్లు ఏ పిక్లు ఉన్నాయి కానీ ఒకసారి చూద్దాం అనుకున్నాను. మనకి లోకల్ ఉన్నాయి కదా మనకు అవైలబుల్గా. ఇది బాగున్నాగా. అయినా మధ్యలో గ్యాప్ ఇచ్చి నాన్ వెజ్ గ్యాప్ ఇచ్చి తింటే ఆ ఫీల్ వేరే ఉంటుంది నిజంగా. చాలా అడుగుతుంది ఎందుకంటే బోర్ వస్తుంది కానీ గ్యాప్ ఇచ్చారు మంచిగా ఉంటుంది. ఆహా చికెన్ దొక్క ఎక్సలెంట్. సబ్నే నచ్చు. మీరు కూడా ట్రై చేయరు. అడ్రస్ అయితే రాధామాది షాపింగ్ మనం ఎదురుగానే ఉంటారు. నందిని పికిల్స్. తినేద్దాం మొత్తం. చలో అందరికైతే గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.
రేపు మళ్ళీ కొత్త వీడియో కదా బాయ్.